హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ విజయరాణి. మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి వీడియో అనుకుంటున్నారా? ఛానల్ అయింది అండి ఈ వీడియోస్ చేసి. యూట్యూబ్ వీడియోస్ అయితే ఛానల్ అయింది. మళ్ళీ ఇప్పుడు అయితే కామెంట్ వచ్చింది కాబట్టి నేను చేస్తున్నాను. ఏంటి ఆ కామెంట్ అనేది చూద్దాం. నేమ్ అయితే మెన్షన్ చేయటం లేదు. చేసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ మా. ఏంటి అంటే, మన మెయిల్ ఐడి వేరే ఫోనుల్లో వేసుకొని వీడియోస్ అప్లోడ్ చేయవచ్చా, దీని గురించి వీడియో చేయండి వదిన అని రాశారు. చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మన మెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది ఉంటే చాలు. మెయిల్ ఐడి పాస్వర్డ్ ఉంటే ఎన్ని ఫోనుల్లో అయినా మనం మెయిల్ ఐడి పాస్వర్డ్ వేసేసుకొని చక్కగా వీడియోస్ అనేది అప్లోడ్ చేయించండి. దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఏమీ లేదు. మనకి ఆ రెండు గుర్తుంటే చాలు. ఎందుకంటే మనకు ఒక్కోసారి మెయిల్ ఐడి గుర్తుండిపోతూ ఉంటుంది, పాస్వర్డ్ మర్చిపోతూ ఉంటాము. అలాంటప్పుడు పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు కూడా మీరు ఎలాంటి భయపడే పని అయితే లేదు. మనం రికవరీ పాస్వర్డ్ అని చెప్పి చక్కగా ఫోన్ నెంబర్ ఇస్తాం కదా, ఆ ఫోన్ నెంబర్కి పాస్వర్డ్ మనకి ఓటీపీ వచ్చింది, మనం అది క్లిక్ చేసి మళ్ళీ కొత్త పాస్వర్డ్ రాసుకున్నా సరిపోతుంది. ఇదైతే ప్రాబ్లం లేదు. ఒక మెయిల్ ఐడి ఎన్ని ఫోనుల్లో, 10 ఫోన్లు ఉంటే 10 ఫోనులు వేసుకోండి, 20 ఫోన్లు ఉంటే 20 ఫోనులు వేసుకోండి. ఎన్ని ఫోనుల్లో అయినా సరే ఒక మెయిల్ ఐడి వేసుకొని చక్కగా వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇదైతే ఎలాంటి ఇబ్బంది లేదండి. నన్ను అడిగిన వాళ్ళకి క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చాను. మళ్ళీ ఈ వీడియో రూపంలో తెలియని వాళ్ళకి కూడా చెప్దామని అయితే అనుకుంటున్నాను. ఇంకా తెలియని వాళ్ళకి మీలో ఎవరికైనా సరే ఈ డౌట్ క్లియర్ అయితే కనుక కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా కొంతమంది ఏంటి అంటే కనుక, కొంతమంది ఒక మెయిల్ ఐడి మీద అదే మెయిల్ ఐడి మీద అప్లోడ్ చేసి యూట్యూబ్లో వీడియోస్ చూస్తారు. మీ వీడియోస్ మీరైతే చూడొద్దండి. వేరే స్విచ్ అకౌంట్ కొట్టి చక్కగా వీడియోస్ అనేది చూసేసేయండి. ఇంకొక అకౌంట్ మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటాం కదా, యూట్యూబర్స్ అనగానే ఒక్కొక్కరికి 2 అకౌంట్లు అలా ఉంటాయి కాబట్టి స్విచ్ అకౌంట్ కొట్టేసి ఆ అకౌంట్ నుంచి మీ వీడియోస్ అన్ని చూడండి. ఒకవేళ పొరపాటున ఇంకొక అకౌంట్ లేదు, అదే అకౌంట్ నుంచి చూద్దాము అనుకుంటే కనుక ఏం లేదండి, మెయిల్ ఉంటుంది కదా, మన క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత క్రోమ్లో జీమెయిల్ ఉంటుంది కదా, అక్కడ నుంచి మనం వీడియో ఎడిట్ చేయటము, ఎండ్ స్క్రీన్ అవి పెడతాం కదా, అక్కడైతే మన వీడియో మనం చూడొచ్చండి. ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? మీ అందరికి క్లారిటీ వచ్చింది అయితే అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను. నాకు తెలిసిన వరకు నేను చెప్తానండి. నాకు అన్నీ తెలుసు అని చెప్పను. నాకు ఎంతవరకు తెలుసు అయితే అంతవరకు మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా రావాలంటే ఏం చేయాలి? మీకు ఇంకా వీడియోస్ పెట్టి నోటి రావాలంటే మన వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేసి బెల్ ఐకాన్ వస్తుంది. గట్టిగా కొట్టండి. చిన్నగా కొడుతున్నారు, నాకు వినిపించలేదు. గట్టిగా బెల్ ఐకాన్ అనేది టచ్ చేయండి. నా దాకా వినిపించి మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. మీరు పర్సనల్గా ఇంకేమైనా అడగాలి అంటే కనుక నా ఇన్స్టా ఐడి విజయరాణికే అని ఉంటుంది, ఇంకొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడైతే మెసేజెస్ పెట్టండి, కాల్స్ అయితే చేయకండి. అక్కడ మెసేజ్ పెడితే నేను చూసుకున్నప్పుడు కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఓకేనా? నువ్వు అడిగిన దానికి కూడా డౌట్ క్లియర్ అయిందని అయితే అనుకుంటున్నానమ్మా. నువ్వు అడిగిన క్వశ్చన్ కూడా మంచి, ఎందుకంటే చాలా మందికి యూజ్ అవుతుంది కాబట్టి నేను ఈ డౌట్ క్లియర్ చేశాను అయితే అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదా నవ్వుతూ హ్యాపీగా ఉండండి. బై బై, థ్యాంక్ యూ, టేక్ కేర్.